మా ఆయన ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తాడని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేను. ఒక్కొక్క గిఫ్ట్ చూపిస్తా, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. కానీ చివర్లో ఉన్న గిఫ్ట్ మాత్రం మీరు అస్సలు ఊహించలేరు. ఈ చైన్‌కి ఉన్న 7-6 అంటే ఏంటి? దాని మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే చివరి వరకి వీడియోని వాచ్ చేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మహిరామ్ కపుల్. ఫస్ట్ ఈ టెడ్డీ బియర్. ఈ టెడ్డీ బియర్ ఎంత క్యూట్‌గా ఉంది. నాకు ఇచ్చినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి టెడ్డీ బియర్ అనేది చాలా ఇష్టం. సో నాకు కూడా అలాగే టెడ్డీ బియర్ అనేది చాలా ఇష్టం. నేను వీడికి పెట్టుకున్న పేరు డుడ్డు. మీరు కూడా మీ టెడ్డీకి ఏదైనా పేరు పెట్టుకుంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఏ పేరు క్రేజీగా ఉంటాయో అనేసి. ఇచ్చినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి టెడ్డీ బియర్ అనేది చాలా ఇష్టం. సో నాకు కూడా అలాగే టెడ్డీ బియర్ అనేది చాలా ఇష్టం. మీకు కూడా ఎంతమందికి టెడ్డీ బియర్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఇష్టమైంది. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఫస్ట్, అంటే టెడ్డీ బియర్ ఇష్టడానికి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే నార్మల్గా అబ్బాయిలు అంటే లైక్ మనం అడిగినప్పుడే ఎందుకు ఎన్ని టెడ్డీ బియర్లు ఏంది అనేసి అంటాడు. కాకపోతే నాకు తెలియకుండా నాకు తెచ్చి ఇచ్చినప్పుడు అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నెక్స్ట్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి మా ఆయన నాకు ఇచ్చింది ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి, పెద్ద జుంకాస్తోని. ఏ అమ్మాయికైనా ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు కానీ, లేదా ట్రెడిషనల్గా రెడీ అవుదాం అనుకున్నప్పుడు ఇలాంటివి చూస్ చేస్తారు. ఎందుకంటే శారీస్ పైకి కానీ, డ్రెస్సెస్ పైకి కానీ ట్రెడిషనల్గా ఏ వేర్ రెడీ అయినా బాగుంటుంది. యాక్చువల్ మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మా ఆయనకి నా టేస్ట్ తెలుస్తుందా, ఏది చూడడు, ఏంది నాది నేనే చూసుకోవాలా అని నేను అనుకుంటా. కాకపోతే ఈయన ఈ ఇయర్ రింగ్స్ తెచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈయన ప్రతిదీ గమనిస్తాడు. నా టేస్ట్ ఏందో కూడా ఈయనకు తెలుస్తుంది, నాకు నచ్చేటే తీసుకొచ్చింది అనేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ ఇవి మీరే చెప్పండి ఎంత బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. ఎస్థెటిక్ లుక్లో ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి. మీరు పెట్టుకుంటే మీరు ఒకసారి చూడవచ్చు. దీనికి మంచిగా గ్రీన్ బీడ్స్ కింద చాలా అంటే చాలా బాగుంది కదా. సో నాకు కూడా ఇదే చెప్పా. నాకు నార్మల్గా మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు నార్మల్గా ఏది చూడు, కాకపోతే ఇవి నాకు తీసుకొచ్చినప్పుడు మాత్రం నాకైతే సూపర్గా నచ్చినాయి అని చెప్పిన. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇట్. నెక్స్ట్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి. నార్మల్గా బ్యాంగిల్స్తో పాటు ఈ సెట్స్ కూడా మా ఆయనని తీసుకొచ్చిండు. యాక్చువల్లీ ఆయనకి నా సైజు కూడా తెలియదు. కాకపోతే ఇవి తీసుకొచ్చినప్పుడు నాకు వస్తే రావో అనుకున్నా. కాకపోతే ఇవి చూడండి, ఇప్పుడు వేసుకొని చూపిస్తా. చూడండి ఎంత బాగున్నాయి, రెడ్ కలర్గా పర్ఫెక్ట్ సైజ్ తీసుకొచ్చిండు. యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఎక్కడి నుంచి మా ఆయన చార్మినార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు. నేను మా అన్న పెళ్ళిలో లైక్ మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గరికి వరకు వెళ్ళినాం. కానీ అప్పటి వరకు చీకటి అయిన ఉండి నేను అడిగిన ఉండే నాకు బ్యాంగిల్స్ కావాలి చార్మినార్ దగ్గర అనేసి. కానీ లేట్ అయిందనేసి తీసుకోలేడు. కాకపోతే మొన్న రీసెంట్గా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని మరి నాకు నచ్చేటి బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాడు. యాక్చువల్లీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఒక శారీకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొచ్చిందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ శారీ అంటే ఆయనకు చాలా ఇష్టం. బికాస్ ఆయననే తీసుకుంది కాబట్టి. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయండి. నీకు నా శారీ లుక్లో ఈ జ్యువెలరీ మొత్తం వేసుకొని మీకు చూపిస్తా. ఖచ్చితంగా మీకు ఆ లుక్ అనేది నచ్చుతుంది. చూడండి ఎంత బాగున్నాయి. ఇది థర్డ్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ చైన్. ఈ చైన్ మీకు కనిపిస్తుందా? ఏంది ఇది? ఇది ఇన్ఫినిటీ సింబల్ ఉంది. ఇన్ఫినిటీ సింబల్ అంటే మన లైఫ్ లాంగ్ ఇలానే మనం కలిసిమెలిసి ఉండాలనేసి ఈ చైన్ మా ఆయన కస్టమైజ్ చేయించిండు. నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయినా ఫస్ట్ ఆయన ఇచ్చినప్పుడు. ఆయన అడిగినా కూడా ఈ 76 మీనింగ్ అంటే ఏంది అనేసి. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇది MAH అంటే నా పేరు మహి అని అర్థం. 7-6 అంటే మనము కీబోర్డ్లో లైక్ మనం కీబోర్డ్ టైప్ చేసినప్పుడు 7 దగ్గర మనకి మీరు గమనించినట్టయితే R అనే లెటర్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ 2 లెటర్ దగ్గర A అనే వర్డ్ ఉంటుంది. 6 దగ్గర M అనే వర్డ్ ఉంటుంది. అంటే ఏమవుతుంది మొత్తము 7-6 అంటే రామ్ అనే అర్థం. అంటే ఈ ఇన్ఫినిటీ సింబల్లో పైన మహి, ఇక్కడ రామ్ అంటే మహిరామ్ అని అర్థం. అంటే మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అనేసి దీనికి మీనింగ్ అంట. చూడండి ఎంత బాగుంది ఆయన ఐడియా, చాలా యూనిక్గా ఉంది కదా. మంచి చూడండి. నార్మల్గా ఇది సింపుల్ వేర్కి దేనికైనా కాలేజ్కి అయినా లేదా సింపుల్ శారీస్ కూడా హైలైట్ లుక్ ఇస్తుంది. యాక్చువల్లీ ఇది నేను ఇచ్చిన గిఫ్ట్లో అన్నిటికన్నా ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. బికాస్ ఇంత యూనిక్గా ఎవరు ఆలోచించారు చూడండి మీకు కూడా కదా. నాకు ఇది చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది.
అమ్మాయిలకు పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏం అవసరం లేదండి. నార్మల్గా చూసిన ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్గా ఉండాలంటే అది నార్మల్గా ఒక 10 రూపీస్ అయినా ఒక 100 రూపీస్ అయినా ఏదైనా పర్లేదు, కానీ తనకి నచ్చినట్టు తనకి ఇష్టమైనవి ఒక రోజు ఇచ్చినా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిలేషన్షిప్ అనగానే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కావాలి అనేసి ఏం లేదు. చిన్న చిన్న అయినా ప్రేమతో కొనిస్తే ఆ అమ్మాయి అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వండి, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇవి ఇచ్చింది కదా, ఇయర్ రింగ్స్, చైన్ ప్లస్ బ్యాంగిల్స్. ఇప్పుడు మీకు ఇవన్నీ ఒక శారీ ఇచ్చిన శారీ లుక్లో మీకు రీక్రియేట్ చేసి చూపిస్తాను, వెయిట్ చేయండి. నచ్చింది కదా నా లుక్, అంటే ఆయన ఇచ్చిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ అన్నీ కలిపి నేను రెడీ అయినా. ఎలా ఉందో కామెంట్ చేయండి. శారీ క్లాత్ మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది, అండ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. మీకు కూడా ఇలా ఎవరైనా సర్ప్రైజింగ్గా ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్ చేయండి. మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్స్లో అంటే టెడ్డీ బియర్, చైన్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అండ్ శారీ, ఈ 5 గిఫ్ట్స్లో మీకు ఏ గిఫ్ట్ ఎక్కువ నచ్చిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ మహిరామ్ కపుల్. ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్తో రావాలనుకున్నది కూడా మీరు కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ మేము ఆ కంటెంట్ అనేది ట్రై చేస్తాం. ప్లీజ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్ మహిరామ్ కపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.